సమ్మక్క సారలమ్మ జాతరతో పాటు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. జిల్లాతో పాటు సమీప జిల్లాలు, గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయం, బద్ది పోచమ్మ అమ్మవారి ఆలయాలను భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుంటున్నారు. ముఖ్యంగా సమ్మక్క సారలమ్మ జాతర నేపథ్యంలో ఆలయాల పరిసర ప్రాంతాల్లో భక్తుల సందడి నెలకొంది. అయితే భక్తులకు తగిన ఏర్పాట్లు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాజన్న ఆలయంలో పనులు కొనసాగుతున్న నేపథ్యంలో భక్తులు ఎటు వెళ్లాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. భీమేశ్వర స్వామి ఆలయం సమీపంలో సరైన పార్కింగ్ సదుపాయం లేకపోవడం, రూట్ మ్యాప్లు ఏర్పాటు చేయకపోవడం వల్ల ట్రాఫిక్ జాములు ఏర్పడుతున్నాయి. ఈ పరిస్థితులపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు ప్రణాళిక లేకుండా ఏర్పాట్లు చేయటం వల్లే ఈ అవస్థలు ఎదురవుతున్నాయని, అధికారులు తక్షణమే స్పందించి మౌలిక సదుపాయాలు కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, దిశానిర్దేశక బోర్డులు ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. వేములవాడ రూరల్ మండలం నాగయ్యపల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ దుబ్బ రాజరాజేశ్వర స్వామివారి మాఘమాస అమావాస్య జాతర ఈ నెల 17, 18 తేదీల్లో నిర్వహించనున్న సందర్భంగా జాతర పోస్టర్ను ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఘనంగా ఆవిష్కరించారు. ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ దుబ్బ రాజన్న జాతర భక్తుల విశ్వాసాలకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. గ్రామీణ సంప్రదాయాలకు అద్దం పట్టే ఈ జాతరను భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు విస్తీకరణ క్రమంగా పెరుగుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీలతో రైతులు ఈ పంట సాగుపై ఆసక్తి చూపుతున్నారు. ప్రకృతి విపత్తులు, వన్యప్రాణుల ఇబ్బందులు తక్కువగా ఉండటంతో పాటు నిర్వహణ సులభంగా ఉండటం రైతులకు అనుకూలంగా మారింది. 4వ సంవత్సరం నుంచి దిగుబడి ప్రారంభమై ప్రతి నెల ఆదాయం లభిస్తుంది. ఎకరాకి సగటున 50 మొక్కలు నాటుతారు. మొక్కలు డ్రిప్ వ్యవస్థపై 4 ఏండ్ల పాటు ఎకరానికి 52,000 వరకు సబ్సిడీ అందుతోంది. ఎస్సీ, ఎస్టీ రైతులకు డ్రిప్ పై 100%, చిన్న రైతులకు 90%, ఓసీలకు 80% సబ్సిడీ కల్పిస్తున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 194 మంది రైతులు 500 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగుకు ముందుకు రాగా ఇప్పటి వరకు మొత్తం 2,393 ఎకరాల్లో సాగు జరుగుతోంది. గత 6 నెలల్లో 130 టన్నుల దిగుబడి వచ్చి టన్నుకు 19,700 ధర లభించింది. కంపెనీ వారే పంటను సేకరించి వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఉండటంతో మార్కెటింగ్ సమస్యలు లేవు. ఆసక్తి ఉన్న రైతులు సమీప ఉద్యానవన శాఖ అధికారులను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పుడు పోయే పంట ఇది ఏ గాలి వలన ప్రాబ్లమ్స్ ఉండవు, కోతు కొండెంగల ప్రాబ్లం ఉండదు. నాది గుట్టల మధ్య ఉన్నటువంటి భూమి. ఇది ఆలోచించి ఇది పెట్టినా చాలా బాగుంది. నెలకు ఒక ఉద్యోగస్తునికి ఎట్టుంటుందో అట్లా ఒక టన్ను వచ్చినా 20,000 వరకు తప్పకుండా వస్తాయి. మంచి ఆదాయము. ఒక ఉద్యోగంలాగా చేసుకుంటే మంచి భవిష్యత్తు. భారతదేశానికి కూడా ఆయిల్ విలువలు, ఆయిల్ ఎక్కువ అవసరం ఉన్నది. వంట నూనెలు అంత ఉత్పత్తి మన దగ్గర లేదు. కాబట్టి దీనివైపు ఆలోచించి రైతులు పెట్టుకుంటే చాలా మంచిది. వరి పంటల కంటే 100% మంచిది. దాంట్లో ఉన్న పని ఉంటుంది, రోజు చేయాలి, చేసుకోవాలి. చేసుకుంటే ఉద్యోగం ఎట్లా చేసుకుంటామో రోజు అట్లా చేసుకుంటే మంచి ఆదాయం ఉంటుంది. నెలకు 20,000, ఒక టన్ను వచ్చినా నెలకు 20,000. ఇంకా ఫ్యూచర్లో బాగా వస్తుంది. ఉద్యానవన పంటల కంటే ఉద్యానవన పంటలలో ఎట్టుంటుందంటే ఒకసారి పెట్టుకుంటూ 20 సంవత్సరాలు లైఫ్ ఇస్తాయి. అది ఈ సంవత్సరం నేను ఉంటే ఇంకో సంవత్సరం రాదు కావచ్చు. ఇంకా వరి పంటల వల్ల, పత్తి పంటల వల్ల ఒక సంవత్సరానికి ఒక పంట తప్ప, కానీ ఈ సంవత్సరానికి 12 నెలలు వచ్చేటువంటి పంట, నెల వచ్చే ఆదాయం ఇది. దీనివైపు వస్తే రైతులకు చాలా మంచిదని, బాగుంటుందని
ఎప్పుడు పని ఉంటుంది, ఓ ఉద్యోగం లాగా నెల నెల జీతం వచ్చినట్టు ఉంటుంది, ఓ 25 సంవత్సరాలు 30 సంవత్సరాల లైఫ్ ఉంటుంది.